Hello everyone, welcome to Groups Master. This is Group 1 Mains Revision Series Science and Technology. ఈ వీడియోలో మనం టాపిక్ 6.3, 6.5 and 6.6 రివైజ్ చేయబోతున్నాం. గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఓజోన్ లేయర్ డిప్లీషన్, యాసిడ్ రైన్, గ్లోబల్ వార్మింగ్ and its impact చూస్తున్నాం. This is our official website groupsmaster.com. This website mainly useful for you in your APPSC and UPSC civil services exams preparation. గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద మీకు ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎర్త్ ఈస్ ద ఓన్లీ ప్లానెట్ విత్ సూటబుల్ అట్మాస్ఫియర్ అండ్ ఎన్విరాన్మెంట్ విత్ ద రైట్ కాంపోనెంట్స్ టు సపోర్ట్ లైఫ్. బట్ ద మేజర్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సచ్ యాజ్ పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ లేయర్ డిప్లీషన్, యాసిడ్ రైన్, న్యాచురల్ రిసోర్స్ డిప్లీషన్, ఓవర్ పాపులేషన్, వాటర్ డిస్పోజల్, డిఫారెస్టేషన్, లాస్ ఆఫ్ biodiversity, destroying the environment and affecting the essential elements required for survival of life for living beings. ఈ విధంగా మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఇందులో మనం చాలా మటుకు గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ప్రీవియస్ వీడియోలో చూసాం, లైక్ పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, రిసోర్స్ డిప్లీషన్, ఓవర్ పాపులేషన్, డిఫారెస్ట్రేషన్, వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ చూసాం. సో ఈ వీడియోలో మనం గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ లేయర్ డిప్లీషన్, యాసిడ్ రైన్ చూస్తున్నాం. ఓజోన్ లేయర్ డిప్లీషన్. వాట్ ఈస్ ఓజోన్ లేయర్? ఓజోన్ లేయర్ అంటే ఏంటి? మనకి ఎర్త్ అట్మాస్ఫియర్ను సెవరల్ లేయర్స్గా ఉన్నది. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మిసోస్పియర్ ఈ విధంగా. అందులో లోయెస్ట్ లేయర్ ఏమిటో ట్రోపోస్పియర్. ఈ ట్రోపోస్పియర్ సర్ఫేస్ నుంచి, గ్రౌండ్ సర్ఫేస్ నుంచి 10 కిలోమీటర్స్ హైట్ వరకు ఉంది. అయితే దాని తర్వాత నెక్స్ట్ లేయర్, ఆ తర్వాత వచ్చేది స్ట్రాటోస్పియర్. ఇది ఎక్స్టెండ్స్ అప్ టు 10 కిలోమీటర్ టు అబౌట్ 50 కిలోమీటర్ ఇన్ ఆల్టిట్యూడ్. ఇక్కడ మనకి ఓజోన్ లేయర్ ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద అట్మాస్ఫియరిక్ ఓజోన్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ దిస్ స్ట్రాటోస్పియర్. Ozone is a molecule that contains 3 oxygen atoms. Ozone lo 3 oxygen atoms untai. The ozone layer in the stratosphere absorbs a portion of the radiation from the sun and preventing it from reaching the planet's surface. మనకి ప్లానెట్ సర్ఫేస్ కి రీచ్ అవ్వకుండా కొంత సోలార్ రేడియేషన్ ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ అబ్జార్బ్స్ ద పోర్షన్ ఆఫ్ యూవీ లైట్ కాల్డ్ యూవీబీ. ఇది ప్రిలిమ్స్ లో కూడా అడిగే అవకాశం ఉంది. అల్ట్రావైలెట్ బి రేడియేషన్ ని ప్రివెంట్ చేస్తుంది. Next, ultraviolet B has potential to cause many harmful effects including skin cancers, cataracts and harm to some crops and marine life. Each natural reduction in ozone levels has been followed by a recovery. మనకి natural reduction of ozone levels natural గా కూడా రెడ్యూస్ అవుతుంటాయి. బట్ స్టిల్ ఏంటంటే అది కొంత టైంలో మళ్ళీ రికవర్ అయిపోతుంది. బట్ అలా రికవర్ అవ్వకుండా ఇంకా హ్యూమన్ మేడ్ యాక్టివిటీస్ వల్ల ఓజోన్ లేయర్ అనేది ఇంకా చాలా తొందరగా డిప్లీట్ అయిపోతుంది అనమాట. సో దాన్నే మనం ఓజోన్ లేయర్ డిప్లీషన్ అంటున్నాం. నెక్స్ట్, ఓజోన్ లేయర్ డిప్లీషన్. హౌ ఓజోన్ లేయర్ డిప్లీషన్ అక్కర్స్? ఓజోన్ లేయర్ డిప్లీషన్ ఈస్ ద గ్రాడ్యువల్ థిన్నింగ్ ఆఫ్ ఎర్త్స్ ఓజోన్ లేయర్. గ్రాడ్యువల్ థిన్నింగ్ ఆఫ్ ఎర్త్స్ ఓజోన్ లేయర్ ని ఓజోన్ లేయర్ డిప్లీషన్ అంటాం. Present in the upper atmosphere due to release of chemical compounds containing gaseous chlorine or bromine from industry and other human activities. మెయిన్ ఓజోన్ లేయర్ డిప్లీట్ అవడానికి రీజన్ అయిన కెమికల్స్ ఏంటి? క్లోరిన్ అండ్ బ్రోమిన్. వెన్ క్లోరిన్ అండ్ బ్రోమిన్ ఆటమ్స్ కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ఓజోన్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్ దెన్ దే డిస్ట్రాయ్ ద ఓజోన్ మాలిక్యూల్స్. ఈ క్లోరిన్ బ్రోమిన్ ఆటమ్స్ ఎప్పుడైతే అట్మాస్ఫియర్లో ఓజోన్తో కాంటాక్ట్ అవుతాయి అప్పుడు అక్కడ కెమికల్ రియాక్షన్ జరిగి ఓజోన్ మాలిక్యూల్స్ డిస్ట్రాయ్ అయిపోతున్నాయి అట్మాస్ఫియర్లో. దాన్ని మనం ఓజోన్ డిప్లీషన్ అంటాం. వన్ క్లోరిన్ ఆటమ్ కెన్ డిస్ట్రాయ్ అట్లీస్ట్ 1 lakh ఓజోన్ మాలిక్యూల్స్ బిఫోర్ ఇట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద స్ట్రాటోస్ఫియర్. ఓజోన్ కెన్ బి డిస్ట్రాయిడ్ మోర్ క్విక్లీ దాన్ ఇట్ ఈస్ న్యాచురల్లీ క్రియేటెడ్. ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటో చూద్దాం. దీస్ ఆర్ ద కాంపౌండ్స్ దట్ రిలీజ్ క్లోరిన్ ఆర్ బ్రోమైన్ when they are exposed to intense UV light in the stratosphere. These compounds contribute to the ozone depletion. So ozone layer deplete అవడానికి కారణమైన సబ్స్టెన్సెస్ ని ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అంటాం. అయితే దీన్ని షార్ట్ కట్ లో ODS అని పిలుస్తారు. ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ ఇంక్లూడ్ ఇవి ఏంటంటే క్లోరో కార్బన్స్, CFCs అంటారు. అలాగే HCFCs, హైడ్రోక్లోరో కార్బన్స్. నెక్స్ట్, హాలోన్స్ అండ్ మిథైల్ బ్రోమైడ్, కార్బన్ టెట్రాక్లోరైడ్, హైడ్రోబ్రోమోఫ్లోరోకార్బన్స్, క్లోరోబ్రోమో మీథేన్, మీథైల్ క్లోరోఫామ్. ఇవి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. నెక్స్ట్, హౌ టు ప్రొటెక్ట్ ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అవాయిడ్ ద కన్జంప్షన్ ఆఫ్ గ్యాసెస్ దట్ ఆర్ డేంజరస్ టు ఓజోన్ లేయర్. అంటే క్లోరిన్ బ్రోమిన్ ఉన్న గ్యాసెస్ని మనం అవాయిడ్ చేయాలి. వాటిని కన్జ్యూమ్ చేయడం చాలా మటుకు తగ్గించేయాలి. Bring regulations to prohibit manufacturing of ozone depleting substances and impose controls to import and export of these substances through registration and licensing provisions. అలాగే strengthen international agreements like Montreal Protocol అనేది ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ రిలేటెడ్ ప్రోటోకాల్. నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం దీని గురించి. Alternative products or processes can be used in some cases including alternative insulating materials, alternative packaging materials such as plastic film bubble wraps, air conditioning and refrigeration plants operating on non-HCFC refrigerants. Alternatives మనం
ఎంకరేజ్ చేయాలి. అంటే ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి బదులు ఆల్టర్నేటివ్స్ తీసుకొచ్చి దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్, HCFC solvents can be substituted in some applications. For instance, petroleum solvents can be selected as replacement for chlorofluorocarbons. పెట్రోలియం సాల్వెంట్స్ కొన్ని తీసుకొచ్చి CFCsని తగ్గించవచ్చు. CFCs ఎక్కడెక్కడైతే వాడుతున్నారో అక్కడ పెట్రోలియం సాల్వెంట్స్ వాడండి అని చెప్తున్నాం అనమాట. ఈ విధంగా ఓజోన్ లైన్ ప్రొటెక్ట్ చేయొచ్చు అని ఈ పాయింట్స్ మెన్షన్ చేస్తున్నాం. హౌస్ హోల్డ్ షుడ్ పర్చేస్ aerosol products so that do not use HCFCs and CFCs as a propellants. aerosol products పర్చేస్ చేయడం, household should purchase aerosol products. ఏ aerosol products లో అయితే CFCs ఉండవో అవి వాళ్ళు పర్చేస్ చేయాలి. సో ఇవి వాళ్ళు ఎలా పర్చేస్ చేస్తారు? ఆ ఆల్టర్నేటివ్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలన్నమాట. నెక్స్ట్, మినిమైజ్ యూజ్ ఆఫ్ కార్స్, బైక్స్ ఎక్సెట్రా టు ప్రిఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ అండ్ ఆల్సో ఎంకరేజ్ బైసికల్ అండ్ వాకింగ్ జోన్స్. మెయిన్లీ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ వెహికులర్ పొల్యూషన్స్ నుంచి కూడా వస్తాయి కనుక ఆ కార్స్ని బైక్స్ని యూజ్ చేస్తూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ప్రివెంట్ చేయాలి అని చెప్తున్నాం. నెక్స్ట్, యాసిడ్ రైన్ టాపిక్. వాట్ ఈజ్ యాసిడ్ రైన్? యాసిడ్ రైన్ ఆర్ యాసిడ్ డిపోజిషన్. యాసిడ్ రైన్ యాసిడ్ డిపోజిషన్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ అ బ్రాడ్ టర్మ్ దట్ ఇన్క్లూడ్స్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ప్రెసిపిటేషన్. చూడండి, ఎనీ ఫార్మ్ ఆఫ్ ప్రెసిపిటేషన్ అంటే వాటర్ లాగే కాదు, స్నో, హెయిల్ అవి కూడా వస్తాయి. with acidic components such as sulfuric or nitric acid that fall to the ground from the atmosphere in wet or dry forms. ఈ విధంగా యాసిడ్ రైన్ ని డిఫైన్ చేయొచ్చు. దిస్ కెన్ ఇంక్లూడ్ రెయిన్, స్నో, ఫాగ్, హెయిల్, ఈవెన్ డస్ట్ దట్ ఈస్ ఎసిడిక్. ఎసిడిక్ కంటెంట్ ఉన్న రెయిన్ వాటర్ ఫామ్లో అయినా రావచ్చు, స్నో ఫామ్ అయినా, ఫాగ్ ఫామ్ అయినా, హెయిల్ ఫామ్లో వచ్చినా, ఈవెన్ డస్ట్ ఫామ్లో వచ్చినా సరే ఎసిడిక్ ఫామ్లో దాన్ని యాసిడ్ రైన్ అని అంటాం. అయితే ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి, వెట్ డిపోజిషన్, డ్రై డిపోజిషన్. ద టైప్ ఆఫ్ యాసిడ్ రైన్ దట్ కంటైన్స్ వాటర్ ఉంటే వెట్ డిపోజిషన్ అంటాం. యాసిడ్ రైన్ దట్ ఫార్మ్డ్ విత్ డస్ట్ ఆర్ గ్రాసెస్ అంటే డ్రై డిపోజిషన్ అంటాం. హౌ యాసిడ్ రైన్ ఈస్ ఫార్మ్డ్? యాసిడ్ రైన్ ఎలా ఫార్మ్ అవుతుందో చూద్దాం. It is caused by a chemical reaction that begins when compounds like sulfur dioxide and nitrogen oxides are released into the air. ఏ కాంపౌండ్స్లో అయితే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఉంటాయో అవి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవడం వల్ల, ఎయిర్లోకి రిలీజ్ అవడం వల్ల యాసిడ్ రైన్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు దీస్ సబ్స్టెన్సెస్ కెన్ రైజ్ టు వెరీ హై ఇంటూ ద అట్మాస్ఫియర్ వేర్ దే మిక్స్ అండ్ రియాక్ట్ విత్ వాటర్ అండ్ ఆక్సిజన్ అండ్ అదర్ కెమికల్స్ టు ఫార్మ్ మోర్ ఎసిడిక్ పొల్యూటెంట్స్ నోన్ యాజ్ యాసిడ్ రైన్. ఈ కాంపౌండ్సే పైకి వెళ్ళి అక్కడున్న వాటర్, ఆక్సిజన్ అండ్ అదర్ కెమికల్స్తో రియాక్షన్ జరిగి ఎసిడిక్ పొల్యూటెంట్స్ అంటే ఎసిడిక్ నేచర్ ఉన్న కాంపౌండ్స్ జనరేట్ అవుతున్నాయి అనమాట. అదే రెయిన్ ఫామ్లో పడితే మనం యాసిడ్ రైన్ అంటున్నాం. అది రెయిన్ ఫామే కాదు, ఎనీ టైప్ ఆఫ్ ప్రెసిపిటేషన్. నెక్స్ట్, ఎఫెక్ట్స్ ఆఫ్ యాసిడ్ రైన్. యాసిడ్ రైన్ ఎఫెక్ట్స్ ప్లాంట్స్, సాయిల్స్, ట్రీస్, బిల్డింగ్స్ అండ్ ఈవెన్ స్టాచ్యూస్. యాసిడ్ రైన్ ప్లాంట్స్నే కాదు, సర్ఫేస్ మీద ఉన్న దేన్ని వదలదు, అన్నిటిని కూడా ఎఫెక్ట్ చేస్తుంది ఈక్వల్గానే. If acid rain falls on trees, then it weakens them by washing away the protective films on leaves. Leaves ని డ్యామేజ్ చేస్తుంది. లీవ్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అయ్యో ట్రీ గ్రోత్ కూడా హర్ట్ అవుతుంది. నెక్స్ట్, యాసిడ్ రైన్ ఆల్సో కాజెస్ అల్యూమినియం టు బి రిలీజ్డ్ ఇన్ టు ద సాయిల్. యాసిడ్ రైన్ వల్ల అల్యూమినియం అనేది సాయిల్లోకి రిలీజ్ అవుతుంది. ప్రిలిమ్స్లో కూడా అడిగే అవకాశం ఉంది. విచ్ మేక్స్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ట్రీస్ టు టేక్ అప్ వాటర్. అల్యూమినియం రిలీజ్ అయితే ట్రీస్ వాటర్ని తీసుకోవడంలో ఇబ్బంది పడతాయి. Acid rain can also change in the composition of soil and water bodies and making them uninhabitable for local animals and plants. అలాగే వాటర్ పొల్యూషన్ caused by acid rains is deadly to aquatic wildlife. యాసిడ్ రైన్ వల్ల వాటర్ పొల్యూషన్ కనుక జరిగితే, వాటర్ పొల్యూట్ అయితే అక్కడ ఉన్న మెరైన్ ఆర్గానిజమ్స్, aquatic లైఫ్ కూడా దెబ్బతింటుంది. యాసిడ్ రైన్ రైజెస్ ద లెవెల్ ఆఫ్ ఎసిడిటీ ఇన్ వాటర్ బాడీస్. వాటర్ బాడీస్లో ఉన్న ఎసిడిటీ లెవెల్స్ని యాసిడ్ రైన్ ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. దానివల్ల ఫిషెస్ చనిపోతాయి. యాసిడ్ రైన్స్ కెన్ ఆల్సో కాజ్ డ్యామేజెస్ టు బిల్డింగ్స్, స్టాచ్యూస్, మోనుమెంట్స్ అండ్ కార్స్. ఏ విధంగా డ్యామేజ్ చేస్తాయి వీటికి? కెమికల్స్ ఫౌండ్ ఇన్ యాసిడ్ రైన్ దట్ కెన్ కాజ్ పెయింట్ టు పీల్. వాటికి వేసే పెయింటింగ్ అనేది, కోటింగ్ అనేది పోతుంది. సో స్టోన్ స్టాచ్యూస్ కెన్ బిగిన్ టు అపియర్ ఓల్డ్ అండ్ వోన్ డౌన్. వన్స్ అది పాడైపోయిన తర్వాత పెయింట్ దాని మీద వేసింది చాలా పాత పడిపోయినట్టు కనిపిస్తే, దీనివల్ల కొన్ని టూరిజం స్పాట్స్లో కొన్ని స్టాచ్యూస్ చూడడానికి వస్తారు. వాటి వాల్యూ, వాటి బ్యూటీ కూడా పోతుంది. ఈ విధంగా ఎకానమీ కూడా హర్ట్ అవుతుంది. Tiny particles of acid rain can cause respiratory diseases like asthma and chronic bronchitis and damages lungs and affects human health. ఈ విధంగా మీరు ఎఫెక్ట్స్ ఆఫ్ యాసిడ్ రైన్స్లో పాయింట్స్ మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్, హౌ టు ప్రివెంట్ యాసిడ్ రైన్. రెగ్యులేటింగ్ ద ఎమిషన్స్ కమింగ్ ఫ్రమ్ వెహికల్స్ నుంచి మెయిన్ వచ్చే కెమికల్స్ వల్ల యాసిడ్ రైన్స్ వస్తున్నాయి కనుక, యాసిడ్ రైన్ ఫామ్ అవుతుంది కనుక మనకి వాటిని రెగ్యులేట్ చేయాలి. అది ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. దిస్ కెన్ బి డన్ బై రిస్ట్రిక్టింగ్ ద యూజ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఇది ఏ విధంగా చేయొచ్చు? ఫాసిల్ ఫ్యూయల్స్ని యూజ్ని రిస్ట్రిక్ట్ చేసి, కంట్రోల్ చేసి చేయొచ్చు.
and also focus on more sustainable energy sources like solar and wind power. Renewable energy resources ni encourage చేయాలని చెప్తున్నాం. People can reduce their vehicle use by opting public transportation and also walking, bicycles or carpooling. People can reduce their use of electricity. Electricity వల్ల ఎలక్ట్రిసిటీ జనరేషన్లో ఎక్కువ ఫాజిల్ ఫ్యూయల్స్ యూజ్ చేస్తున్నాం కనుక ఫాజిల్ ఫ్యూయల్స్ బర్న్ చేయడం వల్ల కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి కనుక యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ తగ్గితే ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా తగ్గుతుంది. సో అదే ఇక్కడ ఈ పాయింట్ మెయిన్ ఉద్దేశం, విచ్ ఈస్ మెయిన్లీ జనరేటెడ్ యూజింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో పీపుల్ కెన్ ఇన్స్టాల్ సోలార్ ఎనర్జీ ఫర్ క్లీన్ ఎనర్జీస్. నెక్స్ట్, క్రియేట్ అవేర్నెస్ అమంగ్ పబ్లిక్ అండ్ ప్రొవైడ్ క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ టు దమ్ లైక్ ఎలక్ట్రిక్ మొబిలిటీని ఎంకరేజ్ చేయొచ్చు అని ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే ఇండస్ట్రీస్ మెయిన్ రీజన్ కనుక రెగ్యులేట్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ బై ఇంప్లిమెంటింగ్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్. నెక్స్ట్, గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ని వాట్ ఈస్ గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ద లాంగ్ టర్మ్ హీటింగ్ ఆఫ్ ద ఎర్త్ క్లైమేట్ సిస్టమ్. ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ హీటింగ్ ఆఫ్ ద ఎర్త్ క్లైమేట్ సిస్టమ్. ఇది ఇంపార్టెంట్, ఈ కీవర్డ్ పడాలి అక్కడ. అబ్జర్వ్డ్ సిన్స్ ద ప్రీ ఇండస్ట్రియల్ పీరియడ్. చూడండి, ప్రీ ఇండస్ట్రియల్ పీరియడ్ అనే టర్మ్ కూడా పడాలి. డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్ విచ్ ఇంక్రీజెస్ హీట్ ట్రాపింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ లెవెల్స్ ఇన్ ఎర్త్ అట్మాస్ఫియర్. ఎందుకు ప్రీ ఇండస్ట్రియల్ పీరియడ్ అంటే ఇండస్ట్రియలైజేషన్స్కి ముందు క్లైమేట్ గ్లోబల్ వార్మింగ్ గురించి అసలు ఎవరు మాట్లాడలేదు. ఇండస్ట్రియలైజేషన్ తర్వాత మాత్రమే మన క్లైమేట్లో చాలా చేంజెస్ కనిపించాయి. మెయిన్లీ ఇది హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల కనిపించింది కనుక ఇండస్ట్రియలైజేషన్ అనే టర్మ్ అక్కడ డెఫినేషన్లో పడితే మార్క్స్ ఎక్కువ వస్తాయి. It is caused primarily by burning fossil fuels which releases carbon dioxide, methane and other greenhouse gases into atmosphere. ఈ విధంగా గ్లోబల్ వార్మింగ్ ని డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్, గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్ట్. The physical environment, ecosystems and human societies are at risk due to global warming. Global warming వల్ల సింపుల్ గా ఫిజికల్ ఎన్విరాన్మెంట్, ఈకోసిస్టమ్స్, హ్యూమన్ సొసైటీస్ రిస్క్ ఫేస్ చేస్తున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్, గ్లోబల్ వార్మింగ్ ఏం చేస్తుంది? ఈకోసిస్టమ్స్ మీద స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. స్ట్రెస్సెస్ ఈకోసిస్టమ్స్ త్రూ టెంపరేచర్ రైజెస్. గ్లోబల్ వార్మింగ్ అంటే మెయిన్ టెంపరేచర్ రైజ్ అవుతుంది కనుక టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల ఈకోసిస్టమ్స్ ఆ బర్డెన్ ఫీల్ అవుతున్నాయి. సో ఇమీడియట్గా వాటర్ షార్టేజెస్ వస్తున్నాయి. అలాగే ఫైర్ థ్రెట్స్ ఉన్నాయి ఈకోసిస్టంలో, అలాగే పెస్ట్ ఇన్వేజన్స్ ఉన్నాయి. ఈ విధంగా ఒక పాయింట్ ఈకోసిస్టమ్ రిలేటెడ్ మెన్షన్ చేయొచ్చు. మెనీ స్పీసెస్ ఆర్ ఇట్ రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అసోసియేటెడ్ విత్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ వల్ల చాలా చేంజెస్ వస్తున్నాయి క్లైమేట్లో. దీనివల్ల చాలా స్పీసెస్ ఎక్స్టింక్షన్ రిస్క్లో ఉన్నాయి. చేంజెస్ టు రెయిన్ఫాల్ ప్యాటర్న్స్, increasing severe droughts, more frequent heat waves, flooding and extreme weather events are caused by global warming. Reduced rainfall, increasingly severe droughts may lead to water shortages. Rainfall reduce అయిపోతే డ్రాట్స్ వస్తాయి, అలాగే వాటర్ షార్టేజెస్ వస్తాయి. ఆల్రెడీ వాటర్ స్కేర్సిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది హ్యుమానిటీ. ఫుడ్ ప్రొడక్షన్ విల్ బి సఫర్ డ్యూ టు గ్లోబల్ వార్మింగ్ అండ్ క్రియేట్స్ హంగర్ ప్రాబ్లం. ఫుడ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో దానివల్ల ఫుడ్ ప్రొడక్షన్ ఎప్పుడైతే తగ్గిపోయిందో హంగర్ ప్రాబ్లం ఎలిమినేట్ చేయడం అవ్వదు. సో ఇంకా హంగర్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. మెయిన్ గ్లోబల్ వార్మింగ్ వల్ల సీ లెవెల్ రైజ్ అవుతుంది. సో ఇట్ కెన్ అఫెక్ట్ కోస్టల్ ఏరియాస్. Higher temperatures and humidity could also produce more mosquito-borne diseases. Rising temperatures and acidity within our oceans is contributing to extreme coral bleaching events. Coral bleaching events కూడా గ్లోబల్ వార్మింగ్ ఒక రీజన్ అని చెప్పి ఇంపాక్ట్లో పాయింట్ ఆఫ్ మెన్షన్ చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పాయింట్స్ ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఓషన్ ఎసిడిఫికేషన్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాం ఓషన్ ఎసిడిఫికేషన్, తర్వాత వీడియోస్లో డిస్కస్ చేస్తామని. ఎందుకంటే మెయిన్ దీనికి గ్లోబల్ వార్మింగ్కి సేమ్ రీజన్ కార్బన్ డైఆక్సైడ్. అందుకే ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ చెప్తున్నాం. ఇంట్రడక్షన్ ఏ విధంగా ఇవ్వచ్చు అంటే ఓషన్ ఎసిడిఫికేషన్ అండ్ గ్లోబల్ వార్మింగ్ ఆర్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బట్ ఆర్ క్లోజ్లీ లింక్డ్ బికాస్ దే షేర్ ద సేమ్ రూట్ కాజ్, దట్ ఈస్ హ్యూమన్ ఎమిషన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. రెండింటికి కార్బన్ డైఆక్సైడే రీజన్. వాట్ ఈజ్ ఓషన్ ఎసిడిఫికేషన్ అంటే ఓషన్ ఎసిడిఫికేషన్ అకర్స్ వెన్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇన్ ద అట్మాస్ఫియర్ డిజాల్వింగ్ ఇన్ టు ద ఓషన్. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవడం వల్ల గ్లోబల్ వార్మింగ్ వస్తుంది. అదేవిధంగా ఆ కార్బన్ డైఆక్సైడ్ని ఓషన్స్ అబ్జార్బ్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఓషన్ ఎసిడిఫికేషన్ అనే ఒక కొత్త ఇష్యూ అనేది జనరేట్ అయింది. అయితే ఓషన్స్ వాటర్ ఎసిడిఫై అయితే ఏం జరుగుతుందో చూద్దాం. వాట్ హ్యాపన్స్ ఇన్ ఎసిడిఫైడ్ ఓషన్ వాటర్స్ వెన్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ అబ్జార్బ్డ్ బై సీ వాటర్, కెమికల్ రియాక్షన్స్ అక్కర్. ఎప్పుడైతే సీ వాటర్ కార్బన్ డైఆక్సైడ్ని CO2ని అబ్జార్బ్ చేసుకుందో ఇమీడియట్గా అక్కడ కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. అది జరిగినప్పుడు వెంటనే దీస్ కెమికల్ రియాక్షన్స్ రిడ్యూసెస్ ద సీ వాటర్ pH. ఆ సీ వాటర్ pH రెడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే రెడ్యూస్ అయిందో మీకు తెలుసు కదా, pH లెవెల్ 7 న్యూట్రల్. ఈ pH లెవెల్ తగ్గుతూ ఉంటే ఎసిడిటీ పెరుగుతుంది. మోర్ దెన్ 7 అయితే అది బేసిక్. సో ఆ సీ వాటర్ pH అనేది తగ్గిపోతుంది.
నెక్స్ట్ అలాగే కార్బోనేట్ అయాన్ కాన్సన్ట్రేషన్స్ తగ్గుతాయి. అలాగే సాచురేషన్ స్టేట్స్ ఆఫ్ బయాలజికల్ ఇంపార్టెంట్ కాల్షియం కార్బోనేట్ మినరల్స్ కూడా రిడ్యూస్ అయిపోతాయి. మోర్ యాసిడ్ ఇన్ ద ఓషన్ రిడ్యూసెస్ ద లెవెల్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. ఎప్పుడైతే లెవెల్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ రిడ్యూస్ అయిపోయిందో ఈ కాల్షియం కార్బోనేట్ ఎప్పుడైతే రిడ్యూస్ అయిపోయిందో చాలా మటుకు సీ లైఫ్ డ్యామేజ్ అవుతుంది. చాలా మటుకు సీ మెరైన్ ఆర్గానిజమ్స్కి కాల్షియం కార్బోనేట్ అనేది చాలా ఎసెన్షియల్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని షెల్స్ ఫామ్ చేస్తే వాటి స్కెల్టన్స్ ఫామ్ అవ్వాలన్నా సరే వాటి కాల్షియం కార్బోనేట్ కావాలి. ఇది తగ్గిపోతుంది అనమాట ఓషన్ ఎసిడిఫై అయితే. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్ మినరల్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద స్కెలిటన్స్ అండ్ షెల్స్ ఆఫ్ మెనీ మెరైన్ ఆర్గానిజమ్స్. ఇప్పుడే చెప్పాం కాల్షియం కార్బోనేట్ మినరల్స్ చాలా ఎసెన్షియల్ కొన్ని మెరైన్ ఆర్గానిజమ్స్కి. సో వితౌట్ దీస్ కాల్షియం కార్బోనేట్ ద స్కెలిటన్స్ ఆఫ్ ద మెరైన్ లైఫ్ విల్ గ్రో థిన్, బ్రిటల్ ఆర్ డిజాల్వ్. ఈ కాల్షియం కార్బోనేట్ అంత లేకపోవడం వల్ల మెరైన్ లైఫ్ ది స్కెలిటన్స్ షెల్స్ చాలా థిన్గా ఫామ్ అవడం వల్ల ఇమీడియట్గా డిజాల్వ్ అయిపోతే సో అవి సర్వైవ్ అవ్వలేవు ఆర్గానిజమ్స్. అదర్ ఎసెన్షియల్ ప్రాసెసెస్ ఆఫ్ ఓషన్ ఆర్గానిజమ్స్ విల్ బి ఆల్టర్డ్ బై చేంజింగ్ ద కెమిస్ట్రీ ఆఫ్ ద ఓషన్. ఆ ప్రాసెసెస్ ఏంటంటే బ్రీతింగ్, రీప్రొడక్షన్ అండ్ ఫోటోసిన్థసిస్. ఈ ప్రాసెసెస్ అన్నీ కూడా దెబ్బతింటాయి. అలాగే మెరైన్ ఫుడ్ వెబ్ విల్ బి ఎఫెక్టెడ్ డ్యూ టు ఓషన్ ఎసిడిఫికేషన్ యాజ్ ఇట్ ఎఫెక్ట్స్ మెనీ మెరైన్ ఆర్గానిజమ్స్ బట్ ఎస్పెషల్లీ దట్ బిల్డ్ their shells and skeletons from calcium carbonate such as corals, oysters, clams, mussels, snails, phytoplankton, zooplankton, tiny plants and animals that form the base of the marine food web. ఈ మెరైన్ ఫుడ్ వెబ్ కి బేస్ గా ఉన్న ఈ ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతాయి. ద ఇంపాక్ట్ ఆన్ కోరల్స్ ఇస్ ఆఫ్ గ్రేట్ కన్సర్న్. మేజర్ ఓషన్ ఎసిడిఫికేషన్ వల్ల గ్రేటెస్ట్ కన్సర్న్ ఏంటంటే కోరల్స్ దెబ్బతింటున్నాయి. బికాస్ దే ప్రొడ్యూస్ మ్యాసివ్ కాల్షియం కార్బోనేట్ స్ట్రక్చర్స్ కాల్డ్ రీఫ్స్ దట్ ప్రొవైడ్ హ్యాబిటేట్ ఫర్ మెనీ మెరైన్ యానిమల్స్. ఈ కోరల్ రీఫ్స్ చాలా మెరైన్ యానిమల్స్కి ఒక ఈకోసిస్టమ్ హ్యాబిటేట్గా ఉంటాయి అన్నమాట, ఇంక్లూడింగ్ కమర్షియల్ ఇంపార్టెంట్ ఫిష్ అండ్ షెల్ ఫిష్ స్పీసీస్. ఎగ్జాంపుల్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ రాయిచ్. లాస్ ఆఫ్ కోరల్ రీఫ్ ఆల్సో హర్ట్స్ లోకల్ టూరిజం అండ్ దేర్బై ఎఫెక్టింగ్ ద ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా అండ్ కంట్రీ. ఈ విధంగా ఓషన్ ఎసిడిఫికేషన్ గురించి రాయొచ్చు. ఇక్కడితో వీడియో కంక్లూడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గ్రూప్స్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ రెగ్యులర్ updates and notifications. Thank you.